విధంగా చూసుకుందాం ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో రైతులకి మూడో పంటకు కూడా నీళ్ళు అందాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చారు బాబాయ్. ఇదే పోలవరం ప్రాజెక్టు 70% పైగా చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోయింది. ఉన్న 30% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. ఇదే దీని కింద ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్ పనిచేశారు. ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చారు కంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించే పట్టించుకోవట్లేదు. దాని అప్పుడు దానా వేసి అప్పుడేమో దానా వేయలే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు దానా వేస్తున్నారు కదా, దాని గురించి ఇప్పుడు ఎత్తుకారు. ఈ 30% కూడా పూర్తి అవ్వదేక. ఎందుకంటే ఇప్పుడు దానా మీద ఉన్నారు కదా, అప్పుడు దానా కింద లేరు. ఆయనేమో చేస్తే పర్సంటేజ్ కింద వస్తుందని చెప్పి ఆయన చూశాడు. ఈయనేమో పర్సంటేజ్ ఏమీ లేదు, దానా కోసం చూస్తున్నాడు. ఏంటంటే 30 లక్షలు 40 లక్షలు 1,000 కోట్లు పడచేస్తే తినేసేద్దాం, ఇక సంక్షేమ పథకాలు ఇద్దాం అని చెప్పని తప్పితే రెండోది ఏమి లేదు. సరే బాబు, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి పని? ఓకే 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 అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయి. అదే అమ్మఒడి ఇస్తా అన్నారు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంతమంది ఉంటే అంతమందికి అన్నీ అన్నారు. కానీ ఎంతమంది వస్తే అంతమంది ఇస్తానని చెప్పి అన్నారు. కానీ అక్కడ సాగుబడి కుదరలేదు. బడ్జెట్ వెనకపోయేటప్పటికి ఇంట్లో ఒకటి అని చెప్పానని. మరి ఆ సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అంతే అన్నావు. ఆ విషయంలో తప్పే, మా జగన్ గారు తప్పే. మరి కౌలు రైతులందరికీ వచ్చేసరికి ఇదేస్తానన్నారు, రైతు భరోసా వేస్తున్నారు. రైతు భరోసా అందరికీ వేస్తున్నారా? రైతు భరోసా వేయటానికి అండి, నీ దగ్గర పొలం 10 ఎకరాలు నీది, 10 ఎకరాలు నేను చేస్తున్నా. ఏమండి మీ పొలం నాకు ఇమ్మంటే నా కాగితాలు నాకు ఇస్తావా? నాకు లైసెన్స్ అనేది కావాలి. నేను ఏటా చేస్తాను, మామూలు రైతులు కానీ వేస్తున్నారా? మామూలు రైతులు వేస్తున్నారు. అంతే. ఎంత వేస్తున్నారు? ఎంత వేస్తానని చెప్పానంటే 15,000 వేస్తాడు, 13,000. మరి ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి అకౌంట్? 2,000 వేసాడు. మరి సంక్షేమ పథకాలు ఇది కూడా ఉందిగా, మరి అన్ని వస్తున్నాయి అన్నావు. మరి సంక్షేమ పథకాలు ఇదిగో వస్తున్నాయి అని చెప్పానంటే మళ్ళీ వేస్తానంటున్నాడుగా. వేస్తానంటున్నాడు. ఏదో బ్యాంకుని అడిగా అంటే ఆ అప్పుడు ఇవ్వాలిగా. ఏదో బ్యాంక్ అవునండి. ఇప్పుడు ఏదో బ్యాంక్ ఇచ్చాడంట, ఏదో బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. మనోడు మన జగన్ గారిది హెచ్డిఎఫ్సి బ్యాంక్. మన పొలాలని తీసుకుని అక్కడ పెట్టాడంట, అక్కడే పెట్టాడంట. మరి ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు పాస్ పుస్తకాల మీద జగన్ గారు బొమ్మలు వేసుకుంటారండి. మా సొంత పొలాల మీద ఆయన బొమ్మ వేసుకుంటాడు సార్. మా పొలం మీద మా హక్కు ఉంటుంది, కానీ మా బొమ్మ వేసుకోవాలి. కానీ జగన్ గారు బొమ్మ వేసుకుంటే మేము ఎట్ట ఒప్పుకుంటామండి సార్. అది అదే సార్. ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మీరేమన్నా సొంతంగా ఏమన్నా ఆస్తి కొనుక్కోవాలని ఏమన్నా చేయాలన్నా దానికి సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్ జగన్ గారి దగ్గర ఉంటాయండి సార్. దానికి సంబంధించిన జిరాక్స్లు మీకు ఇస్తారంట. దాని మీద అది మేము అసలు ఒప్పుకోము సార్. మేము అది అట్లా ఒప్పుకోం సార్. మేము అసలు జగన్ గారి బొమ్మ మా పాస్ పుస్తకం మీద ఉండకూడదు సార్. అసలు అట్లయితే మా పొలం విలువ ఉంది సార్. అసలు నేను ఎంతమంది సీఎంలు అయ్యారా, ఎవరు బొమ్మ వేపిస్తారు సార్? ఇట్లయితే అసలు నేను ఈయన ఒప్పుకునేది ఏముంది కానీ రాష్ట్ర యావత్తు కూడా ఎందుకనంటే తలగ్గి ఆయన కింద, ఎందుకనంటే అన్ని డాక్యుమెంట్లు అన్నీ ఆయనకి ఇచ్చేసేసి ఆయన బొమ్మ ఉండ పాస్ పుస్తకాలు అందరూ తీసుకోవాల్సిందని చెప్పని అన్నారు. కానీ రాష్ట్రం అంత గుడ్డిదేం కాదు. ఎందుకంటే మా ఉంటే 6 నెలలు ఉంటాడు, 5 నెలలు ఉంటాడు, 3 నెలలు ఉంటాడు. ఎప్పుడు అదే ప్రభుత్వం ఉంటుందని చెప్పని నీ బొమ్మ వేసుకుని ఇస్తే నీ బొమ్మ ఇంకో పరిపాలన వచ్చి ఆ బొమ్మ మారుతాడు. అదే విధంగా చూసుకుంటే బాబు, చంద్రబాబు గారు ఏమైనా G+3 కట్టించడం జరిగింది ప్రతి ఒక్కరికి. చంద్రబాబు గారు ఏమైనా G+3 కట్టించారు. ఆ విధంగా చూసుకుంటే కట్టిన తర్వాత ఎలక్షన్ వచ్చింది, అది ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. జగన్ గారు ఏమైనా ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తా అన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు వీలుగా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తా అన్నారు. అది ఇవ్వటం జరిగిందా? తర్వాత ఇచ్చినటువంటి స్థలాలు ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయా? బృందావనం చేస్తానండి ఇచ్చిన కాలనీని. బృందావనం కాదు కదా, బురదలోంచి బయటికి వెళ్తానికి కూడా అవకాశం లేదు. ఉన్న కాలనీల్లో కట్టి ఎవరికాళ్ళకి 2 లక్షలు ఇచ్చాడు, 3 లక్షలు ఇచ్చాడు దానికి కట్టిని. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా 1 లక్షన్నర 2 లక్షలు ఏదన్నా నెలలో ఉంటే ఇప్పుడు 5-6 లక్షలు వెనక్కి మళ్ళీ 10 ఏళ్ళ దాకా కోలుకోకుండా పోయారు ఆ కొంపలు కట్టినోళ్ళు. ఎందుకంటే ఆయన చేస్తానన్న విధానం వేరు, చేసిన విధానం వేరు. అదే విధంగా చూసుకుంటే బాబాయ్, ఇప్పుడు వచ్చేసరికి కార్పొరేషన్లు ఉన్నాయి బాబాయ్. కార్పొరేషన్లు ఉన్నాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, ఇలా కార్పొరేషన్లు ఉన్నాయి. ప్రతి కార్పొరేషన్ సంబంధించినంత వరకు చంద్రబాబు గారి టైంలో సబ్సిడీ కింద రుణాలు ఇచ్చేవాళ్ళు. ప్రతి కార్పొరేషన్ సంబంధించిన వరకు కొంత నిధులు ఉండేవి. జగన్ గారు ఏమి వచ్చినాక అసలు కార్పొరేషన్లు ఏమైనా నిలబడుతున్నాయా? కార్పొరేషన్ నిలబడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయ్యే టైంలో ఇచ్చినటువంటి కార్పొరేషన్లు వేరు. ఇప్పుడు అప్పుడు బాగా అందినాయి. ఇప్పుడు అలాంటివి ఏమీ అందట్లా మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే బీసీ, ఎస్సీకి ఇవ్వాల్సినటువంటి, కార్పొరేషన్కి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ పనులు కానీ అయినా కానీ అప్పుడు అందినట్టుగా ఇప్పుడు అందట్లా. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు, కొన్ని జిల్లాల వైజ్గా కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధిత కరువు ప్రాంతాలని కేంద్రానికి నివేదించిన పరిస్థితి లేదు. దీని విషయంగా సీఎం గారు మౌనంగా ఉంటున్నారు. దాని మీద మీరేమంటారు బాబు?
ఇప్పుడు 430 కోట్లు ఇచ్చాయంట కదా ప్రధానమంత్రి గారు. 430 కోట్లు ఈ కరువుకి ఇప్పుడు ఇచ్చాయంట. మొన్న 430 కోట్లు ఇచ్చాడు. మొత్తం 860 కోట్లు ఏం చేస్తాడంటే రేపు వస్తుంది కదా జనవరి 1 తారీఖు సంక్షేమ పథకాలు వీళ్ళకి ఇవ్వాలి కదా, వృద్ధాప్య పెన్షన్, దానికని వాడుకుంటాడు. ఈ కరువుదేమో మళ్ళీ వేరే ఇంకోసారికి ప్రపంచ బ్యాంక్కి వెళ్ళాలి లేక అంతే. అదే బాబాయ్, అదేవిధంగా చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారు ఉన్నట్టు అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు అన్నా క్యాంటీన్ అనేది అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి భోజనం వాళ్ళు సంతృప్తికరంగా పెట్టారు. కొన్నిసార్లు నడిచినాయి. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమో జగన్ వచ్చిన తర్వాత ఏమో ఆ కార్యక్రమాలు తీసేశారు. వీళ్ళు నడుపుదామని చెప్పనేటప్పటికి నడిపే అందుట్లో స్తోమత గల వాళ్ళు లేరు. ఎందుకంటే ఒక వాలంటరీ విధానం వచ్చిన తర్వాత ఇక దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏమంటారు? మండలానికి వెళ్ళకుండా పోయింది మాకు ముందర. అది ఒకటి బాగా చేశాడు. ఎందుకంటే మండలాఫీస్ చుట్టూ తిరిగి మేము నానా సంఘం నాకు వచ్చాడు. మా లాంటి వాళ్ళకి మండలాఫీస్కి వెళ్ళి మాట్లాడే విధానం తెలదు. అట్లాంటి ఇప్పుడు సచివాలయంలో ఏం చేస్తానంటే గమ్మున పనులు అవుతున్నాయి. అన్నీ అయిపోతున్నాయా? అన్ని కొన్ని అవుతున్నాయి, అన్ని అవట్ల నువ్వు అన్నట్టుగా అన్ని అవట్ల. వాలంటరీ వ్యవస్థ సొంతగా వాలంటీర్ మనకేం పని, కానీ సచివాలయం ఏజెంట్ మాత్రం బాగా చేస్తున్నాడు. సచివాలయం ఏజెంట్ మాత్రం బాగా చేస్తున్నాడు. అదేవిధంగా చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్పానంటే చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ మనస్తత్వం వేరు, చంద్రబాబు నాయుడు మనస్తత్వం వేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ చాలడం. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు అయిపోయే టైంలో ఈయన వచ్చి ఈ పవన్ కళ్యాణ్ వచ్చి నేనున్నానని చెప్పి మొగలేస్తున్నాడు, కానీ ఆ మొగలేం కుదరదు. కాకపోతే ఏంటంటే మనోడు అని చెప్పానంటే నాయుడు వర్గంగా చేయాలంటే ఈ వర్గపోర్లు ఉంటే మాత్రం ఏ రాజకీయ పార్టీ నిలవదు. ప్రధానంగా చూసుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానీ ఎలా పనిచేస్తున్నారని. ఇప్పుడు మంత్రులతో పని ఉంది అసలు మనకి. వాలంటీర్స్ ఉన్నారు కదా. మా ఊరు ఎమ్మెల్యే ఇంతవరకు ఏ పని చేయలేదండి. మా ఊరు వచ్చి అంతే. వైఎస్ఆర్సీపీ వచ్చి ఇంతవరకు ఒక రోడ్డు కానీ ఒక వ్యవస్థ కానీ ఏదీ చేయలేదు సార్. ఏదీ చేయలేదు అసలు ఎమ్మెల్యే గారు. అదే ఒక విషయం బాబాయ్, ఇప్పుడు వచ్చేసరికి మీరు అన్నారు వై జగన్ నీడ్స్ ఏపీ అని చెప్పి ఒక కార్యక్రమం, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలని మంత్రుల్ని గడప గడపకి తిరిగి సంక్షేమ పథకాలు అన్నీ అందినాయా అని చెప్పి గడప గడపకి తిరగమంటున్నారు. ఇది ఒకటి. తర్వాత సాధికారక బస్సు యాత్ర అని చెప్పి ఇంకో కార్యక్రమం చేపట్టారు. ఈ 3 కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? సాధికారంగా బస్సు యాత్రలో చెప్పాల్సింది చెబుతారు అక్కడ. ఎందుకంటే నీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని చెప్పానని. ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి గడపకి వెళ్ళేటప్పటికి అయ్యా నీ బండి బయటికి వెళ్తుందా, బందరు వరకు వెళ్తుందా, లేకపోతే రోడ్డు కూడా ఆపేళ్తున్నావా, లేకపోతే ఊళ్ళో ఆపేళ్తున్నావా, ఎందుకంటే రోడ్డు అధ్వాన స్థితిలో ఉన్నాయి కదని చెప్పని అడగటానికి అదొక ముఖ్యమైన పాయింట్ అనమాట. గడపకి వచ్చేది దానికే అది. ఎందుకంటే రోడ్లు అసలు ఏ నాయకుడు ఇంతవరకు గట్టా లేదు, ఇంత అధ్వానంగా ఎప్పుడు లేదు. గుంట పడిపోతే పంచాయతీ ప్రెసిడెంట్ జవాను పంజాబ్స్లో చేసే జవాను ఇటే.